సినిమా మీరు చూశారు కాబట్టి కీలకంగా మనం కల్కి అనే పాత్ర అనేది తీసుకున్నాం. కానీ కల్కి అయితే ఇప్పుడు ఇంకా కనిపించలేదు. ఇప్పుడు ఓన్లీ భైరవ పాత్ర కనిపించింది, దాంతోపాటు అశ్వత్థామ పాత్ర మనకు కనిపించింది. సో అసలుకి భైరవ పాత్రని మనం ఎలా చూడాలి అంటే నార్మల్ మనిషిలా చూడాలా, లేదంటే తను కూడా ఒక దైవం, ఇందాక చెప్పినట్టు స్వామీజీ చెప్పినట్టు ఖచ్చితంగా ఏదైనా దేవుడికి సంబంధించినటువంటి ఒక రూపం అని చెప్పి అనుకోవాలా, లేకపోతే ఏంది అనుకోవచ్చు? ఆల్రెడీ ఇది చాలా బయటకు వచ్చేసింది, రివీల్ అయిపోయింది. నిర్మాత లక్ష్యం నెరవేరలేదు, దాయాలనుకున్నా దాగలేదు. భైరవ పాత్ర ఏంటంటే కర్ణుడే మళ్ళీ పుట్టి భైరవగా పుట్టాడనేది ఇందులో చూపించారు. ఇంకొక అంశం ఏంటంటే గురువు గారు చెప్పినట్టు కలియుగం 4,32,000 సంవత్సరాలుగా అంతం అవుతుందని చెప్పారు. కానీ అంటే మనకి ఏంటంటే వేదాల్లో వీటిలో ఉన్నది ఏంటంటే దివ్య సంవత్సరాలు మానవ సంవత్సరాలను లెక్క పెట్టుకుంటారు. దివ్య సంవత్సరాల పరంగా చూసుకుంటే 12 సంవత్సరాలకే కలియుగం అయిపోవాలి. కానీ మానవ సంవత్సరాలు చూసుకుంటే 4,32,000 సంవత్సరాలు అవ్వాలి. ఇక డైరెక్టర్ ఏం చేశాడంటే తన తెలివితేటలు ఉపయోగించి మహాభారతంలో భీష్ముడు 3,000 సంవత్సరాల శాపంతో ఉంటాడనేది పాయింట్ ఉంది. ఆ పాయింట్ని పట్టుకుని 3,102లో ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగం స్టార్ట్ అయింది కాబట్టి ఆ 3,102 ఈ ప్లస్ 2898 ఇప్పుడు 3,000 సంవత్సరాలనే దాంట్లో తీసేస్తే వచ్చేది ఏంటంటే 2898. ఇక్కడ లాజిక్ వాడాడు డైరెక్టర్. ఆ లాజిక్ వాడి భీష్ముడు అశ్వత్థామకు ఉన్న శాపం కారణంగా 3,000 సంవత్సరాల్లోంచి ఈ 3,102 ఈ 102 ఏదైతే ఉందో తీసేస్తే ఏమవుతుంది 2898 అన్నాడేమో అంటారు, లేదా కామన్ ఎరా అంటారు దాన్ని. అలా పెట్టుకోవడం వల్ల ఈ టైటిల్కి జస్టిఫికేషన్ చేశానని చెప్పి నాగశ్విన్ భావించారు. అదేండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక కల్కి పాత్ర అయితే భైరవ పాత్ర అయితే ప్రభాస్ పోషించాడో అది కర్ణుడికి సంబంధించింది అని చెప్పేసి అంటున్నారు. కానీ కర్ణుడు తన సెల్ఫిష్గా నిజంగా వాస్తవం చెప్పాలంటే దీంట్లో క్యారెక్టర్ కూడా సేమ్ అదే విధంగా దుష్ట చతుష్టయంలో కర్ణుడు ఉన్నాడంటారు. శకుని దుర్యోధనుడు వీళ్ళు మహాభారతంలో. కర్ణుడు అక్కడ నెగిటివ్ పాత్ర. ఇందులో కూడా ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ కూడా నెగిటివ్ షేడ్ తీసుకున్నాడు. తన సెల్ఫీస్ కోసం తను యూజ్ చేసుకునేటట్లుగా చూపించాడు. నిజంగా ఇలా చూసుకుంటూ వెళ్తే నిజంగా కలియుగం అనేది అంతం అనేది మీరు అన్నట్టు 4 లక్షల సంవత్సరాలు అనుకుంటే అప్పటిదాకా అశ్వత్థాముడు అలానే ఉంటాడా అంటే ఏమంటారు? ఉండొచ్చు. ఎందుకంటే వారికి రూపం మానవ రూపం ఎత్తేసి మనలో మధ్యలో తిరగడానికి కాదు, వారికి ఉండే రూపం ఒకటి ఉన్నది. అందుకని ఆ రూపంలో ఉండొచ్చు, దాంట్లో ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు. మనం కూడా యోగం చేస్తే మీరైనా నేనైనా వారైనా ఆ స్థితి పొందినప్పుడు మీరు ఇచ్ఛామరణం ఉంటుంది. ఇదేమో శాపగ్రస్తం, మనం ఇచ్ఛామరణం. భీష్ముడికి ఉందిగా 236 సంవత్సరాలు ఆయన జీవించున్నారు. ఆయన ఇష్టంతోనే ఈ దేహాన్ని చాలించారు మహాభారత యుద్ధంలో. అదొక మనకి ఎగ్జాంపుల్. ఆయనే కాదు, చాలా మంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు, పుండరీకుడు ఉన్నారు, రాఘవేంద్ర స్వామి. వీరభోగవసంతరాయలుగా మళ్ళీ పడతానని చెప్పాడు చెప్పారు. ఇక్కడ ఎవరు చెప్పలేదు కదా, అందుకని మనం అది కన్సిడరేషన్ తీసుకోలేము. చెప్పి పుస్తకాధారమో లేకపోతే ఏదో ఒక ఆధారం ఉంటే ఒప్పుకుంటాం. ఒప్పుకుంటే ప్రజలు ఒప్పుకుంటారు, మనం కాదు. ఆధారం ఉండాలి. ఏదో వారే వీరే వారంటే దానికి అదే గురుగారు చెప్పిన ఆధారం ఉండాలి. ఆధారాలు చూపించడంలో కూడా డైరెక్ట్ సక్సెస్ చేయడని చెప్తాను నేను. ఎందుకంటే తను ఒక లింక్ పెట్టుకున్నాడు. ఆ లింక్ పెట్టుకుని అతనే అని చెప్పడానికి ఒక ఫెయిలర్ అయితే వదిలేడు. ఇంకొకటి ఏంటి, ఇందులో ప్రధానమైన వివాదం ఏంటంటే మరియా అనే పాత్రను కూడా తీసుకొచ్చి శంబలలో పెట్టడం. శంబల హిందువులు యోగులు ఉండే ఇది కదా, మరియాని అక్కడ ఎందుకు పెడతారు? అసలు మరియా పాత్రకి బైబిల్తో సంబంధం ఉన్న మరియా పాత్రను తీసుకురావడం ఏంటి? బైబిల్లో ఉన్న దేవుడిని హిందువుల దేవుడిని ఎలా కలుపుతారనే ఒక వివాదం. ఇది గురుగారు.